మెదక్ కరీంనగర్లో ట్రయాంగిల్ ఫైట్, కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో వెల్లడి అంటూ ఇతర పార్టీల లోకల్ కేడర్కు కండువా కప్పేలా ప్లాన్. కరీంనగర్కు ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలన అంటూ నేను ఇందాక చెప్పినా కదా, తీన్మార్ మల్లన్న పేర్లు ఆల్రెడీ పరిశీలిస్తున్నట్టే ఉన్నది అండ్ బయట కూడా అది చర్చకు వచ్చింది. అయితే కరీంనగర్కు కానీ ఇక్కడ ఏం చేసిరు, బండి సంజయ్ ఉంటాడు కరీంనగర్లో. పాపం అంటే బీజేపీ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడ్డాడు నేను అట్లా. ఎందుకంటే కష్టపడ్డాక కూడా తీసేసారు కదా, కష్టపడ్డాక కూడా ఆయన తీసుకుపోయి అధ్యక్ష పదవి నుంచి తొలగించారు కదా. ఆయన లెక్క పనిచేసినోడే లేకుండే గతంలో, భవిష్యత్తులో కూడా ఉంటాడో లేదో తెలియదు. కానీ అయినప్పటికీ బండి సంజయ్ చేసిన పాదయాత్ర పోయింది, అన్ని పోయినాయి. ఆయన ఉన్నప్పుడు గెలిచిన ఉప ఎన్నికలు పోయినాయి. అయితే ఈ బండి సంజయ్కి మీద తీన్మార్ మల్లన్న పెట్టే ప్రయత్నం కాంగ్రెస్. అయితే ఏం చేస్తారు తెలుసా, పాపం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు కలిసి కొట్లాడమని చెప్తారు, అన్యాయం చేయడానికి చూస్తారు అంతే. మరి ఇంకెక్కడన్నా వేరే దగ్గర పెట్టుకోవచ్చు కదా, అవకాశం ఇవ్వచ్చు కదా. భువనగిరిలో అడిగిండు కదా, భువనగిరిలో ఇవ్వచ్చు కదా, అట్లా ఇయ్యరు. ఎక్కడైతే వాళ్ళకు అవసరమో, ఎక్కడైతే గెలవగలుగుతారో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు, లేకపోతే ఇక రెడ్ల పరిపాలన అని చెప్పి మనం 100 సార్లు మాట్లాడుకున్నాం, ప్రజలు కూడా అనుకుంటారు. ఏడజుడు అధికారంలో కానీ, లేకపోతే అఫీషియల్స్లో కానీ, నామినేటెడ్ పోస్టులలో కానీ, కార్పొరేషన్ చైర్మన్లో కానీ, రేవంత్ రెడ్డి చుట్టూ కానీ రెడ్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రశ్న వస్తుంది. గతంలో రావుల పరిపాలన అన్నాం, రేపు రెడ్ల పరిపాలన అనేది వచ్చేసింది ఆల్రెడీ. అట్లా ఇక్కడ మాత్రం అన్యాయం చేయడానికి తీన్మార్ మల్లన్న. అయితే మెదక్ కరీంనగర్లో 3 ట్రయాంగిల్ ఫైట్ అట. మెదక్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఒకటి రఘునందన్ రావు బీజేపీ నుంచి, 2 వెంకట్రామరెడ్డి ఒక శుంఠ, గతంలో ఐఏఎస్ అయిన కలెక్టర్, పెద్ద సార్ కలెక్టర్కి వెళ్ళి ఓ ఎమ్మెల్సీ అయిండు. ఇట్లున్నాయి ఇలా షోకులు. మరి ఒక జిల్లాకు మెజిస్ట్రేట్గా కలెక్టర్గా పోయినా, పని చేసినా, అక్కడ ప్రజలలో మార్పు తీసుకొచ్చినా, బాగా చేసినా అని ఫీల్ అయిండో ఏమైందో తెలియదు. కానీ వీళ్ళకు మళ్ళీ షోకి ఏంది రాజకీయం. ఎమ్మెల్సీ, ఈ ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు, మన సన్నాసి ఇచ్చిండు. మన సన్నాసి అవడం మీకు ఎరక కదా. ఇచ్చినప్పుడు తీసుకొని ఈయనకి ఏం కావాలో అది ఇచ్చేసిండు. భూములు అంటావా, ల్యాండ్లు అంటావా, శాండ్ అంటావా, ఏదైనా సరే ఈయనకు కావాల్సిన భూములన్నీ అప్పనంగా కట్టబెట్టిండు. ఇంట్లో ఈయనకి ఇప్పుడు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చాడు. ఎవరికి, వెంకట్రామరెడ్డికి. ఇక 3వది నీలం మధు. కాంగ్రెస్ కొంచెం స్ట్రాటజీ ఫాలో అయింది ఇక్కడ. గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాల్సిన టికెట్ని ఈయనకు కన్ఫర్మ్ చేసి ఆగమాగం అయిన తర్వాత మళ్ళా పటాన్ చెరువుల నీలం మధు లిస్టులో వచ్చినప్పటికీ ఆయనకు బీఫామ్ ఇవ్వకుండా మొత్తానికి ఆగం చేస్తే ఈయన పోయి బీఎస్పీలో చేరిండు. అప్పుడు బీఎస్పీలో చేరి వెంటనే అక్కడ చక్రధర్ గౌడ్కి ఇవ్వలేదు టికెట్ బీజేపీ, ఆయన బీఎస్పీలకు పోయిండు, ఈయన బీఎస్పీలకు పోయాడు. మంచి ఓట్లు సాధించారు. అక్కడ ప్రతిపక్షాలకు కూడా కొంచెం భయమైంది అప్పుడున్నటువంటి వాళ్ళ ప్రత్యర్థులకి. అరే ఏంది ఇది, మరి వీళ్ళ వల్ల మనం మళ్ళీ ఓడిపోతామేమో, మళ్ళీ ఓట్లు చీలిపోతాయేమో అన్న భావన ఉండే అదే జరిగింది. యాక్చువల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ గెలవాల్సిండే పటాన్ చెరువులో, గూడెం మైపాల్ రెడ్డి గెలిచిండు. ఎట్లా గెలిచిండు అంటే వీళ్ళిద్దరు ఓట్లు డబుల్. మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడ్ అండ్ నీలం మధు కలిపితే గూడెం మైపాల్ రెడ్డి కంటే డబల్ ఓట్లు. వీళ్ళిద్దరు కలిసి చీల్చుకోవడం వల్ల మళ్ళీ ఏది 2 పిల్లులు కొట్లాడితే కోత ఎత్తుకపోయినట్టు అసలు కూడా ఎత్తుకపోయాడు. ఎవరినైతే ఓడగొట్టాలని ఇద్దరు ట్రై చేసిరో ఈయనకు టికెట్ ఇవ్వనందుకు మరి అప్పుడైనా కాంప్రమైజ్ చేయలేదు. ఇక బయటకు వచ్చి నీలం మధు ఏం చెప్పిండు అందరం విన్నాం. కాంగ్రెస్కు ఓటు వేయొద్దు మన ముదిరాజులు అని చెప్పిండు. కాంగ్రెస్ ఓటేస్తే మురిగిపోయినట్టే అన్నాడు. ఇంకా రకరకాల మాటలు అన్నాడు. అవన్నీ విన్నాం మనం. ఇలా కాంగ్రెస్కి ఓటేయమని మళ్ళీ నీలం మధు బయలుదేరిండు. ఇక్కడ నీలం మధు, రఘునందన్ రావు, వెంకట్రామరెడ్డి ఈ 3 మెదక్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్లో చూసారు కదా. అయితే ప్రవీణ్ రెడ్డి లేదా తీన్మార్ మల్లన్న పేరు వస్తుంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉన్నారు. అది అక్కడ ఉన్నటువంటి అంశం. మొత్తానికి ఇస్తారు అంటున్నారు కానీ తీన్మార్ మల్లన్న ఇక్కడ కూడా వాడుకొని ఇట్లా పేరు వస్తుంది అంతే. ఎప్పుడు పరిశీలిస్తారు, ఆయన పక్కకు పెడతారు. ఇక 100 రోజుల పాలనపై చర్చకు సిద్ధమంటూ ఇంకో వార్త వచ్చింది. 10 ఏళ్ల కన్నా క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం, మైక్ సమస్య వస్తే పవర్ లేనట్ట. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోవడం లేదు అంటూ బట్టి అంటున్నాడు. కానీ